నమస్తే, వెల్కమ్ టు ద మార్నింగ్ డిబేట్. ఇవాళ మార్నింగ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇక ఆంధ్రప్రభ ఎడిటర్, రాజకీయ సామాజిక విశ్లేషకులు వైఎస్ఆర్ శర్మ గారు, ఇక విజయవాడ నుంచి మనకు టీడీపీ సీనియర్ నేత వేల్పూరి శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రైట్, ఇక మరో 6 నెలల్లో ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. అంటే జనరల్ సాధారణ సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి, సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమన్వయ కమిటీ భేటీ నిర్వహించారు. సో క్యాబినెట్ కూడా సుదీర్ఘంగా భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వచ్చే 6 నెలల కాలం పూర్తిగా ఎమర్జెన్సీ ఇలాగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తూనే మరోవైపు ఏదైతే నాయకులపైన కొంత సీరియస్గా సమన్వయ కమిటీ భేటీలో వాడివేడిగా వారిపైన ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో సభ్యత్వ నమోదుకు సంబంధించి కొంత మందకోడిగా సభ్యత్వ నమోదైంది కాబట్టి దానిపైన నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో నేతల్లో కూడా కొంత అంతర్మదనం కొనసాగుతుంది. మొదటి జాబితాలో ఎవరెవరికి టికెట్లు, అంటే ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఎవరెవరికి టికెట్లు రానున్నాయన్నది ఒక చర్చ పెద్ద ఎత్తున టీడీపీలో కొనసాగుతుంది. మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇక వచ్చే జనవరి 1 నుంచి తాను అమరావతిలోనే రాజకీయంగా పూర్తి స్థాయిలో అక్కడే ఉంటాను, నేతలకు ప్రజలకు అందుబాటులో ఉంటాను, నాయకులకు అందుబాటులో ఉంటాను. ఇక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. ఆయన కూడా జనసేన కూడా పార్టీ కూడా ప్రజల్లో వెళ్ళబోతుంది. ఇక వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పాదయాత్రలో భాగంగా ఆయన జిల్లాలను వాడవాడలు తిరుగుతూ ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక 6 నెలలు, అంటే ఎన్నికలు దాదాపు 6 నెలలు ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా చూసుకుంటే ఒక 3 నెలలు మాత్రమే, మార్చి ఎండింగ్ ఆర్ ఏప్రిల్ 1st వీక్లో దీనికి సంబంధించి అంటే కోడ్ ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో 3-4 నెలల్లో ఎన్నికల వాతావరణం ఒకసారిగా దీంతో వేడెక్కిందని చెప్పాలి. సో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నిన్న సమన్వయ కమిటీ భేటీ తర్వాత అనంతరం జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఎంత వాడివేడిగా చర్చ జరిగిన నేపథ్యంలో నిజంగా ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. శర్మ గారు, నిన్న మనం చూస్తే సమన్వయ కమిటీ చాలా సుదీర్ఘంగా నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ కావడం, అనంతరం క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించడం. సో ఈ 6 నెలల కాలం, అంటే మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే 3 నెలలే. సో 3 నెలల కాలం ఇది ఒక ఎమర్జెన్సీ లాంటిది. ఖచ్చితంగా నేతలంతా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సంక్షేమ అభివృద్ధిని ఏ విధంగా మనం చేస్తున్నాం, సో దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పథకాలని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తుంది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మరోవైపు జనసేన కూడా అమరావతిలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చే 1st నుంచి ఉంటారని చెప్పడం, ఇప్పటికే ఇక అటు ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే ఇక ఒక ఓవరాల్గా తీసుకుంటే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, నేతల అభ్యర్థుల ప్రకటనలు, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గత 3-4 రోజుల క్రితం మనం చూసాం. సో ఇక ఎన్నికలకు సమాయత్తం కావాల్సిందే, అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల హంగామా సద్దుమడిగింది ఒక రకంగా. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలు కాబోతున్నది. ఎందుకంటే తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు అయిపోయినాయి. సరే, ఆంధ్రప్రదేశ్లో రేపు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరగాలి. జూన్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావాలి. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సమన్వయ కమిటీ సమావేశమైన, క్యాబినెట్ సమావేశమైన అవి పీరియాడికల్గా అప్పుడప్పుడు జరుగుతుండేవి, తరచుగా జరుగుతుండేవి. కానీ గతంలో మీటింగ్లు కానీ ఈ మీటింగ్లకి ఉన్న విశేషం ఏంటంటే, నిన్న ఆయన 2-3 కొత్త విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే, ఈ 6 నెలలు లేకపోతే 4-5 నెలలు జనంలోనే ఉండాలి అనేది. ఆయన చెప్పిన ఒక 2 పాయింట్స్ని మనం నిశ్చితంగా కనుక చూస్తే అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, అసలు వాటి అవసరం ఏంటి అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు జనంలోనే ఉండాలి అన్నారు. సో జనంలో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు జనంలో ఉండలేదా ఏమండి? సో తెల్లారులేస్తే ఆయన కూడా జిల్లాలోకి వెళుతున్నారు. జిల్లాలో వెళ్ళటం అంటే జనంలోకి వెళ్ళటమే కదా. సో ఆయన ఉద్దేశము ఫిజికల్గా, భౌతికంగా జనంలో ఉంటామా? ఎప్పుడు మనం తెల్లారులేస్తే ఊళ్ళల్లో తిరుగుతూ జనం మధ్య హలో అంటూ తిరుగుతుంటే సరిపోతుందా ఏమండి? లేదు, మరి ఇప్పటిదాకా ఆయన చేసింది ఏంటి? లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు నిజంగానే జనంలో లేరా అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మధ్య కనుక మనం సారూప్యతను చూస్తే, ఏది జనంలో ఉండే విషయంలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే జనంలో వెళ్ళరు, భౌతికంగా జనంలోకి వెళ్ళరు. కానీ మరి మన రిజల్ట్స్ చూస్తే
ఆయన 2014లో వచ్చిన సీట్ల కంటే కూడా చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇంకా దాదాపు 20 సీట్లు పైన వచ్చినాయి. ఏమండి, అంటే జనంలోకి వెళ్ళటం అంటే ఏంటంటే ఫిజికల్గా జనంలోకి వెళ్ళటమా కాదా? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా జనంలోకి వెళుతున్నట్టే లెక్క దీన్ని బట్టి. అంటే ఏంటి, ఆయన వినూత్నంగా ఆలోచిస్తున్నారా లేదా, కొత్త వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారా లేదా, ఆ పథకాలు అమలు చేసే బాధ్యతని సక్రమంగా పర్యవేక్షిస్తున్నారా లేదా, ప్రతి ఇంటికి గడపకి ఆ పథకాలు చేరుతున్నాయా లేదా, ఇది జనంలోకి వెళ్ళటం. సో ఇక్కడ కేసీఆర్ గారు సక్సెస్ అయినారు. ఆయన భౌతికంగా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకపోతే ఈ రోజుకి గత 4.5 ఏళ్లలో ఆయన తిరగని జిల్లాలు చాలా ఉన్నాయి. ఏమండి, కానీ మరి ఆయన సక్సెస్ అయినారు. మరి దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లోకి వస్తే పరిస్థితి వేరు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజు ఒక సభలు సమావేశాలతో ప్రజల్లోనే ఉంటారు. తప్పనిసరిగా రోజు 2-3 జిల్లాలు తిరుగుతారు. సో 2-3 జిల్లాలు తిరిగినంత మాత్రాన జిల్లా మొత్తం కూడా తిరిగినట్టు కాదు. ఎందుకంటే ఒక జిల్లాలోనే కనీసం ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలి, నేరుగా ప్రజలకు ఆ ఫలాలు అందాలి. ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీలో చాలా మంది ఈసారి తెలుగుదేశంలో చాలా మందికి టిక్కెట్లు రావు, పనిచేయని వాళ్ళకి నేను టిక్కెట్లు ఇవ్వను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, ముఖ్యమంత్రి గారు ఆ బరువు బాధ్యతలు, గెలుపు ఓటముల బాధ్యతలు అన్నీ కూడా అభ్యర్థులే చూసుకోవాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చూస్తే మనం ఈవెన్ జనంలో అసమ్మతి ఉంది, అసంతృప్తి ఉంది కొంతమంది ఎమ్మెల్యేల మీద అని చెప్పి ప్రచారం జరిగిన కొంత ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, అదే అభ్యర్థులు నిలబెట్టారు. అంటే బాధ్యత ఆయన తీసుకున్నాడు, గెలుపోటముల బాధ్యత ఆయన తీసుకుని మిమ్మల్ని గెలిపిస్తాను అనే భరోసా. ఇక్కడ ఈ ఎన్నికల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఫార్ములా, అంటే ముందస్తుగా వీళ్ళు ఎట్లయితే ముందుకెళ్లారో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారో, సో ఏపీలో కూడా ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఒక చర్చను తెరపైకి తీసుకొచ్చారు. అంటే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తాం, అభ్యర్థులను ముందుగానే క్లియర్ ఒక పిక్చర్ అయితే మీకు ఇస్తామని చెప్పడం, అంటే ఈ ఫార్ములాను ఇక్కడ ఆయన కూడా అనుసరించబోతున్నాడు అని ఒక చర్చ. అంటే దీన్ని ఎట్లా వ్యూహంగా భావించాలా, ఎట్లాంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అభ్యర్థులను నేను ఓటమి అవకాశాలు ఉన్న వాళ్ళని తప్పిస్తాను, కొత్త వాళ్ళని పెడతాను అంటున్నారండి. ఇక్కడే తేడా కనిపిస్తున్నది. అంటే ఏంటన్నమాట, గెలుపు బాధ్యతని ఆయన పూర్తిగా తీసుకునే పరిస్థితి లేదు అనేది. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, అభ్యర్థులను ముందుగా ప్రకటించవచ్చు, కానీ అవి దశల వారీగా ఉంటాయి. ముందర ఖచ్చితమైన గెలుపున్న సీనియర్ కొంతమంది లీడర్లను ప్రకటిస్తారు, కొంతమంది క్యాండిడేట్స్ని ప్రకటిస్తారు. దాని మీద కాంట్రవర్సీ ఉండదు, అటు జనం నుంచి ఉండదు, లీడర్ల నుంచి ఉండదు, పార్టీలో కూడా ఉండదు. ఇక సెకండ్ గ్రేడ్కి వచ్చేసరికి గెలుపు అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నది 50%, 60% ఉన్న వాళ్ళని ఆచితూచి ప్రకటిస్తారు. అట్లా చివరికి ఇప్పుడు పెద్దగా టైం కూడా ఏమి లేదు, ఎటొచ్చి మార్చిలో అనౌన్స్ చేయాల్సిందే కూడా. సో ఆయన 6 నెలల ముందు చేస్తాననేది కూడా కరెక్ట్ కాదు అసలు. ఇప్పుడు జనవరిలో ఏదైనా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 10-15 మంది క్యాండిడేట్స్ అనౌన్స్ చేయించాము అంతే తప్ప పూర్తి స్థాయిగా మొత్తం క్యాండిడేట్స్ని 175 క్యాండిడేట్స్ అనౌన్స్ చేసే పరిస్థితి అయితే లేదు, ఉండదు అనేది అనిపిస్తున్నది. రైట్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. సో సుదీర్ఘంగా నిన్న కేబినెట్ భేటీ, చెప్పండి, సమన్వయ కమిటీ భేటీ జరగడం, ఈ భేటీలో ప్రధానంగా ఇది ఒక ఎమర్జెన్సీ 6 నెలల కాలం, దీంట్లో ప్రజలకు చాలా చేరువగా నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండాల్సిందే ఖచ్చితంగా. సో గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తాం, మొదటి దశలో అంటే ముందస్తుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. ఇక్కడ తెలంగాణలో సీఎం కేసీఆర్ అనుసరించినటువంటి ఫార్ములానే చంద్రబాబు అనుసరించబోతున్నారా, ఇది ఒక వ్యూహంగా భావించాలా? సో మరోవైపు ఇటు సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా కొంత నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా తీసుకుంటే అంటే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు, ఎన్నికలు మరో 6 నెలలు అనుకున్నప్పటికీ కూడా ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టు 3 నెలల్లో టెక్నికల్గా పూర్తి స్థాయిలో అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఏంటి సార్, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సో అంటే కొంత అంతర్మదనం జరుగుతుందా టీడీపీలో అనేది కనిపిస్తూ ఉంది సార్. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి అంతా కూడా కొండంత అభివృద్ధి చేశాము. సంక్షేమ పథకాలు కానీ, మరి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా కూడా అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చేసుకుంటంలో ముందున్నాము. కానీ మనం కొండంత అభివృద్ధి చేసినా కూడా గోరంత కూడా మనం ప్రచారం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అయితే ఇప్పుడు అభ్యర్థులు కూడా డెఫినెట్ గా ఎక్కడైతే మన ప్రజల నుంచి సర్వే వస్తుందో దాన్ని బట్టి ఎంపిక చేయాల్సి అంటే అక్కడ కేసీఆర్ గారు ఫార్ములాను మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. అయితే డెఫినెట్ గా టోటల్ గా ఉన్న వాళ్ళలో ఎవరో కొద్ది మందిని అయితే మార్చడానికి డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. 175లో ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తామని చాలా క్లియర్ గా కూడా చెప్పారు. అయితే పార్టీ సభ్యత్వ విషయంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలి, కొంత
స్లోగా జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు నాయకుల మీద సీరియస్ కూడా అవటం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని డెఫినెట్గా మరి గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లాలి. మనం చేస్తున్నది చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా పార్టీ మీద కూడా ఉంది. మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, మరి పెన్షన్లు అనండి, మరి హౌస్లు అనండి, ఎవరు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసింది. అవన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న సమన్వయ కమిటీ సమావేశం చేయటం, అదేవిధంగా మంత్రివర్గ సమావేశంలో కూడా మరి ఈ రోజు కూడా ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఇది విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే మోసం చేసిందో అవన్నీ కూడా ప్రజలు మనకు తెలియపరచడానికి, వెనుకబడిన జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చి కూడా మరలా బ్యాక్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలకి వివరించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం వెళ్తున్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణు, వైశ్య వాళ్ళందరూ కూడా ఏమేమి మరి ఇంతవరకు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, లోన్స్ కానీ, మరి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా మనం శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయాలి. మరి గతంలో ఉన్నటువంటి మనకి రాష్ట్రం ఏర్పడకపోయే ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో, అదేవిధంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలకి స్పష్టమైనటువంటి సమాచారం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. అదే పార్టీ శ్రేణులు కూడా చెప్పారు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్న అంశానికి సంబంధించి మరోసారి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి. సో ఎందుకని అంటే కేసీఆర్ గారు నిజంగానే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేస్తే అది కొంత టీడీపీకి ఇబ్బంది జరుగుతుందని భావిస్తున్నారా? ఎందుకు ఈ గందరగోళం, ఈ ఇబ్బంది? సార్, కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కు రావచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి సీక్రెట్గా ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు, రహస్య స్నేహితులు ఉన్నారు. అంటే ఆ రహస్య స్నేహితుల కోసం వస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల్లో పారదర్శకత ఉండాలి. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీతో, సిపిఐతో, కోదండరామ్ గారితో మరి పొత్తు పెట్టుకుని మొన్న పోటీ చేశారు. కానీ అక్కడ కూడా కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి రహస్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైనా వస్తా అన్నారు. వాళ్ళ కోసం రావచ్చు. మీరు రహస్యంగా రాజకీయాలు చేయాల్సిన పని లేదు. ఏపీ ప్రజలు కూడా చాలా విజ్ఞానవంతులు. వారికి మీరు చేసేటువంటి కుట్రలు చాలా క్లియర్గా అయినవి. వాళ్ళు డెఫినెట్గా మీరు ఏపీకి రావచ్చు. అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఎందుకు వస్తున్నారంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే తెలంగాణలో. తర్వాత స్వయంగా మీరు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అంటే నువ్వు వాడినటువంటి భాష తెలుగుదేశం పార్టీ వాడదు. తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది. తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా ప్రజల దగ్గరికి భారతదేశంలో ఎక్కడికైనా ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. దానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మేము వెల్కమ్ చెప్తున్నాం. కేసీఆర్ రావాలి. రైట్. నాగార్జున గారు, రైట్. నిన్న మనం చూసాం ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు సమన్వయ కమిటీ, అదేవిధంగా క్యాబినెట్ భేటీ, కొన్ని కీలకమైన నిర్ణయాలు, హైలాండ్కి సంబంధించి హైకోర్టు తీర్పు రావడం, దానికి సంబంధించి అది వేలని వేయడం, సో ఆ బాధితులకి న్యాయం చేస్తామని చెప్పడం, మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం. సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 3 నెలల్లో అన్నింటినీ పూర్తి చేయాలన్న మరో ఆలోచనతో ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకోవడం. సో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంది. సో జనసేన కూడా ప్రజల్లో ఉండబోతుంది. జనవరి 1 నుంచి అక్కడే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లో ఉండేందుకు ఆయన కూడా సమాయత్తమవుతున్నారు. ఒక ట్వీట్ ద్వారా నిన్న చెప్పడం జరిగింది. సో ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈరోజు 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత వివిధ రంగాలకు సంబంధించి అప్పుడు ఉన్న పరిస్థితుల గురించి కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల కాలంలో నేను చాలా అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు తీయించాను, నా ప్రగతి రథచక్రాలు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని మొన్న 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారని ఈరోజు ఏమంటున్నారు, మేము ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వంలోకి తీసుకెళ్ళడానికి మేము మళ్ళీ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఒకసారి మనం గమనిద్దామండి, అసలుకి చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానాలు ఏంటి, పద్ధతులు ఏంటని మనం వేద్దాం. ఇది 2014 జూలై 28వ తేదీన రిలీజ్ చేసిన సాగునీటికి సంబంధించిన శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇందులో 11వ పేపర్ గమనిస్తే మనం ఆయన ఏం చెప్తాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్మించాలంటే
దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పాడు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇంతవరకు దీని మీద చేసిన సందర్భం లేదు. అలానే మరొకటి ఏం చెప్తున్నారు, ఇండస్ట్రియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీనిపైన అంటే ఎంప్లాయ్మెంట్ మీద కూడా మరో శ్వేతపత్రం రిలీజ్ చేశారండి. దీని మీద ఏం చెప్తున్నారు, మేము ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్య 6,97,621 అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,05,000 మంది. అంటే కనీసం 2.5 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచాడు చంద్రబాబు నాయుడు. అలానే మరొకైన విషయం, అగ్రికల్చర్ రైతులకు నేను ఏదేదో ఒరగబెట్టాను అని చెప్తున్నాడు. మొన్నగాక నిన్న ఇక్కడ విఘ్నులు పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా తెలుస్తుంది. నాబార్డ్ రిలీజ్ చేసినటువంటి సర్వేలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం 27వ స్థానం అని నాబార్డ్ రిలీజ్ చేసిన సర్వేలో ఉంది. వీళ్ళ లెక్కల ప్రకారం రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని హామీ ఇస్తే ఈ రోజుకి 15,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేయలే. దీని మీద 65,501 ఫిర్యాదులు వస్తే ఈ రోజుకు పట్టించుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు పెద్ద విరగదీసేసేసాను నేను అగ్రికల్చర్లో అంటే 2014లో 230 మండలాలు కరువు మండలాలుగా గుర్తించారు. 2015లో 359 మండలాలు, 2016లో 301 మండలాలు, 2017లో 247 కరువు మండలాలు గుర్తించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువుకి పెట్టింది. ఎందుకంటే ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదండి, మీరు ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి పదే పదే వినతులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. అయినప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, గ్రోత్ రేట్ కావచ్చు, మనం చూసుకుంటే అగ్రికల్చర్లో ప్రధానంగా నీటి వనరులకు సంబంధించి కూడా పట్టిసీమ లాంటి ప్రాజెక్టులని కూడా అనుసంధానం చేస్తూ అనంతపురం ఇటు రాయలసీమ జిల్లాలకు నీళ్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు తీసుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడండి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా తనకు ఉన్నటువంటి ఒక పచ్చ ఛానళ్ళ మీడియా ద్వారా ప్రభావితం చేస్తుంది ఏంటి అంటే వ్యవసాయ రంగాల వృద్ధి రేటు డబుల్ డిజిట్కి వచ్చిందని చెప్తున్నారు. నేను స్పష్టంగా ఈరోజు అడుగుతున్నా, వ్యవసాయ రంగాల వృద్ధి రేటు కాదు, కేవలం వ్యవసాయానికి సంబంధించిన వృద్ధి రేటు చెప్పమంటున్నా. వ్యవసాయ రంగంలోకి హార్టికల్చరు ఇవన్నీ కలిపి నువ్వు వృద్ధి రేటు చెప్తున్నావు. ఎందుకంటే ఆక్వాకల్చర్ని విపరీతంగా పనిచేసి, ఎందుకంటే ఒక ఆక్వాకల్చర్ ఒక సాధారణ రైతు ఎవరు ఆక్వాకల్చర్ చేయలేరండి. అంటే ఒకరో ఇద్దరు చేస్తారు, కానీ ఆక్వాకల్చర్ లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయల ఆదాయాలు చూసుకుందాం అనుకునేది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చేస్తారు, కానీ ఒక మోస్తారు సాధారణ రైతులు చేయరు. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మైనస్లో ఉంది వ్యవసాయ వృద్ధి రేటు. మరొకటి చెప్తున్నారు, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేనే మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో చేయలేదు కాబట్టి ఈ రోజు మేము బయటకు వచ్చామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. అవును, దాంట్లో ఇంకా చెప్పాల్సిన సందేహం వేరే సందేహం లేదు. సరే, కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందా లేదా? ఏదైనా న్యాయం జరుగుతుందేమని చెప్పి మేము వెయిట్ చేసామని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే దానికి రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, దాంట్లో ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. కానీ చివరికి దానికి చట్టబద్ధత లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైన మేము పోరాటం చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చదువుకోలేదు, కేవలం ఆయన ఏం చెప్తే అదే వింటే పరిస్థితిలో ఉన్నారంటే ఎవరు వినే పరిస్థితిలో అయితే లేరండి. ఆయన చెప్తున్న ప్రకారం ఏంది, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దాంట్లో దాదాపుగా 108 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో 13th షెడ్యూల్లో పెట్టిన అంశాలు ఏంటి, 6 మాసాల వ్యవధిలో కొన్ని కార్యక్రమాలు చేయాలి, 1 year వ్యవధిలో కొన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. అంటే 180 రోజులు, 6 నెలలు అంటే 185 రోజులు. 185 రోజుల్లో మనకి రైల్వే జోన్ రావాలి, ఇండస్ట్రియల్ క్యారిడార్ రావాలి, అలానే గ్రీన్ రిఫైన్డ్ ఆయిల్ కావాలి, కడప ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కావాలి, దుగ్గిరాజపట్నం పోర్టు కావాలి, విశాఖ విజయవాడ మెట్రో ట్రైన్ రావాలి. ఈ అన్నీ 180 రోజుల్లో జరగాలి. 180 రోజుల్లో కాదండి, 180 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నువ్వు 4 ఏళ్ల పాటు ఎందుకు కలిసి? మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం, మీ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తా. శ్రీనివాస్ గారు, ఇక్కడ 4.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్
బీజేపీ అధికార పార్టీలో ఉండి ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా వాటిని సాధించలేని టీడీపీ ప్రభుత్వం ఈరోజు గ్రోత్ రేట్ విషయంలో వివిధ రంగాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సో దానికి సంబంధించిన సమాధానం ఏంటి అనేది ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. హలో శ్రీనివాస్ గారు, వినిపిస్తుందా మీకు? సార్ సార్ చెప్పండి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో, రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో శ్వేతపత్రాలను విడుదల చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని ఎందుకు జాప్యం చేస్తోంది? రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసి ఈరోజు రాజకీయాలతోటే పబ్బం గడుపుతుంది టీడీపీ ప్రభుత్వం అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేస్తూ ఉంది. సార్ ఇప్పుడు అమలు కాని హామీలు అనేది చంద్రబాబు నాయుడు గారు ఏఈ కూడా ఇవ్వలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సహకరించకుండా ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో మోడీ గారు వెళ్తున్నారు. మోడీ గారు మొదటి నుంచి కూడా ఏపీ ఇష్యూలో, అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటిది ఒక స్టాండ్ అయితే చాలా క్లియర్గా తీసుకున్న దగ్గర నుంచి కూడా ఏపీకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు చేయకుండా ప్రతి దాంట్లో కూడా, అంటే మీరు వైజాగ్ రైల్వే జోన్ తీసుకున్నా, కడప స్టీల్ ప్లాంట్ తీసుకున్నా, మరి ప్రత్యేక హోదా అంటే ఎడిదిరిగేది అట్లాగా ఉంది. ఏ ఇష్యూలో కూడా ఏపీ ఇష్యూలో సానుకూలంగా స్పందించలేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీలు ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే చేసుకున్నవి మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలి, ప్రచారం చేయాలి అనేటువంటి అదొక్కటే. ఎందుకంటే రేపు ఎన్నికల్లో డెఫినెట్గా మనం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా కూడా మనం అందరికీ కూడా చెప్పాల్సినటువంటి ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు ఏవి కూడా కరెక్ట్ కాదు. సరే, మీకు వైసీపీ నుంచి నాగార్జున గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి, అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం మార్నింగ్ ఈవినింగ్ వాకులతో మరి రోజు కూడా మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేది కరెక్ట్ కాదు. వీరికి రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు కూడా ఏమాత్రం లేదు. ప్రజలు డెఫినెట్గా వీళ్ళకి ప్రతిపక్షం కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. నాగార్జున, ముఖ్యంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే అండి, మరొకసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిన మాట వాస్తవమే. గడిచిన 5 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది. బడ్జెట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే ఆ బడ్జెట్ని ముందుగా మంత్రివర్గంలో ప్రవేశపెట్టి మంత్రివర్గ ఆమోదం తీసుకోవాలి. అలా 5 ఏళ్ల పాటు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నటువంటి టీడీపీ ఈ బడ్జెట్ని ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెట్టే వీలు కల్పించి ఈరోజు బయటకు వచ్చి నాటకాలు చేస్తుంది. ఒకవేళ 5 బడ్జెట్లో అన్యాయం జరిగిందని మీరు భావిస్తే ఎందుకు మీరు ఆ బడ్జెట్ని ఆమోదించారు మంత్రివర్గంలో నుంచి అప్పుడే బయటికి రావచ్చు కదా. ఈరోజు 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు 4 కమిటీల్లో జాతీయ స్థాయి చైర్మన్లు తెంచుకున్నారు. పద్మా కమిటీల్లో తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారు. తనకు కావాల్సిన పనులు చేసుకున్నారు, ఎన్కాష్ చేసుకున్నారు. ఈరోజు ప్రజల్లో ఆగ్రహం పెళ్ళు బీకిన తర్వాత బయటకు వచ్చాను అని చెప్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా టీటీడీకి సంబంధించినటువంటి కమిటీలో ఎవరైతే మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి భార్య అయినటువంటి స్వప్న ముంగిటి వారిని టీడీటీ పాలక మండలి సభ్యురాలుగా చేసుకొని ఈరోజు బీజేపీతో మీరు ఇంకొక వైపు రాయబారాలు నడుపుతూ మమ్మల్ని అంటారేంది? ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాను, మీరు చెప్పే అంశాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు వెళ్ళలేదు అంటున్నారు. మేము పార్లమెంటుకు ఎందుకు వెళ్ళలేదు? ప్రత్యేక హోదా ఇవ్వలేదని మేము రాజీనామా చేసి వెళ్ళలేదు. మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? మీలాగా ఎన్టీ రామారావు గారిలాగా నేను ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీకి రాను అని చెప్పలేదు. మేము స్పష్టంగా ఈరోజు అడుగుతున్నాం. కోడెల శివప్రసాద్ గారు 23 మంది ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలని బర్తరఫ్ చేసి 4 మంత్రులైనటువంటి మా పార్టీ సభ్యులని బర్తరఫ్ చేయండి, రేపే వస్తాం మేము. రైట్. శ్రీనివాస్ గారు 1 సెకండ్. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. ఇక్కడ రాష్ట్రానికి గత 4 ఏళ్ల కాలంలో బీజేపీతో అంటకాగి 5 బడ్జెట్లను ఆమోదించుకున్న తర్వాత కూడా దాంట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు వారితో కలిసి పనిచేశారు, కలిసి నడిచారు అనేది వైఎస్ఆర్సీపీ అడుగుతూ ఉంది. హలో సార్, వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి. గత 4.5 ఏళ్ల కాలంలో 5 బడ్జెట్లను ఆమోదం తెలుపుకున్న మీరు, కేంద్ర ప్రభుత్వం అంటకాగిన మీరు ఎందుకని వారితో కలిసి పనిచేశారు,
ఆ రోజు ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టంలోని హామీలు అమలు కానప్పుడు ఎందుకని ఇన్ని రోజులు వాళ్ళతో కలిసినారని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు 4 సంవత్సరాల పాటు కలిసిన మాట వాస్తవమే. కానీ మనం నమ్మక ద్రోహం చేస్తామని చెప్పేసి ఒక మిత్రుడు నమ్మక ద్రోహం చేస్తాడనేది ఎవరు కూడా ఊహించేటువంటి పరిస్థితి కాదు. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఢిల్లీని మించిన రాజధాని చేస్తానని స్వయంగా తిరుపతిలో చెప్పి తర్వాత మరి పార్లమెంట్ సాక్షిలో కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి పార్లమెంట్లో కూడా స్వయంగా ప్రధానమంత్రిగా చెప్పి తర్వాత పోలవరం దగ్గర నుంచి అనేక ప్రాజెక్టుల మీద మరి కొర్రీలు వేస్తూ దాన్ని కూడా ముందుకెళ్లకుండా మరి పోలవరం అంటే ఈరోజు రికార్డు బ్రేక్గా వర్కులు జరుగుతుంది. మీరు చూశారు అంటే ఉన్నటువంటి రికార్డ్స్ను కూడా ఇవాళ ఉన్నటువంటి సంస్థలు బ్రేక్ చేసినాయి. అలా అంత సూపర్ ఫాస్ట్గా వర్కులు జరుగుతుంటే వాటికి కూడా సరైనటువంటి అనుమతులు ఇవ్వకుండా ప్రతి దానికి కూడా ప్రతి స్టేజ్లో కూడా ఎక్కడికక్కడ కొర్రీలు వేసి కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాలను కూడా రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతిపక్ష నాయకుడు ఇంతవరకు పోలవరం వెళ్ళి కనీసం పరామర్శించకుండా పోలవరం అంటే మరి అంటే అమరావతి ఒక బ్రహ్మ అని చెప్పేసి అంటే ఒక సినిమా డైలాగులు నేర్చుకుని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి కానీ అదేవిధంగా ఇవాళ తిరుపతిలో కూడా ఒక హబ్బుగా మరి ప్రాజెక్టులు తీసుకురావటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఒక ఫేమస్గా ఉన్నటువంటి ప్రాజెక్టులని తీసుకురావటం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫేస్ వాల్యూ అంటే ఒక బ్రాండ్ని చూసే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టులను కూడా అడ్డుకొని గుజరాత్కు తీసుకెళ్లేటువంటి కుట్రలు కూడా కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారు చేశారు. మరి ఇవాళ గుంటూరు రావటం అంటే ఆయన ఏపీకి ఇచ్చినటువంటి హామీ మరి అందరూ కూడా మరి ఆశ్చర్యపరంగా చూస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు రాష్ట్రాన్ని లేకుండా ఏపీ ఏం చెప్పినా కూడా ఎవరు కూడా కట్టే పరిస్థితి లేదు. బీజేపీ నాయకులు కూడా పూర్తిగా ప్రజలను పక్కదారి పట్టించి కేవలం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని మోసం చేసేటువంటి పనిగా పెట్టుకున్నారు. ఎవరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నట్టు ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు, బీజేపీ ట్రాప్లో పడే వాళ్ళు ఎవరు కూడా లేరు ఈ రాష్ట్రంలో. For more updates, please subscribe 99 TV Telugu.